సింగల్ లేయరే కట్ చేసాక అయితలేదు యాక్చువల్లీ ఈ కాయలు. ఇప్పటికే పద్దు నుంచి నాకు అసలు బ్లడ్ వచ్చేది ఒకటి బాకీ. ఇంజక్షన్ వేసినట్లుంది ముండ్లు. సింగల్ లేయరే బెటర్ నాకు. సింగల్ డబుల్ లేయర్ వేస్తే మళ్ళీ దీనిపైన పోతుంది. దీని ఇప్పుడు మొక్కలన కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది. డబుల్ లేయర్ వేస్తే కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక రోజు వచ్చిన కూలీలు మళ్ళీ రెండో రోజు రాడు. డబుల్ లేయర్ వేస్తే, సింగల్ లేయర్ అయితే ఎట్లా బ్యాలెన్స్ చేసుకుని కట్ చేయొచ్చు, కానీ రెండో లేయర్ వేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలిసి టేబుల్ వేస్తే దాన్ని అప్ అండ్ డౌన్ మళ్ళీ వేరియేషన్ చేసుకుని పోను కదా. స్టూల్ ఎత్తిపెట్టేదానికి, టేబుల్ ఎత్తిపెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. సింగల్ లేయర్ ఇదే బెస్ట్, నా ఒపీనియన్ ప్రకారం ఇది బెస్ట్. రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు అనంతపురం జిల్లా కుందిర్పి మండలం అప్లేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న మారుతి అన్న గారి తోటలో అయితే ఉన్నాము. ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకసారి పెట్టుబడి పెడితే నిరంతరం పంట దిగుబడి తీసుకోవచ్చు. ఇది ఎక్కువ ఎడారి ప్రాంతంలో కూడా పండుతుంది. తక్కువ నీరు ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా అని చెప్పుకోవచ్చు. ఈ పంట సాగు విధానం గురించి మనతో పాటు అన్న ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ అనేది 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి మరింత సమాచారం మనతో పాటు అందించడానికి మారుతి అన్న గారు మనతో పాటు ఉన్నారు. ఈ సాగు విధానం ఏ విధంగా ఉంటుంది, పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, దీనికి పోల్స్కి ఎంత ఖర్చు వచ్చింది, ఐరన్కి ఎంత ఖర్చు వచ్చింది, ఈ దిగుబడి ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటాయి, మార్కెట్ యొక్క సమాచారం గురించి పూర్తి సమాచారం ఈరోజే మొదటి కటింగ్ చేస్తున్నారు. అన్న మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు ఇది మొత్తం 3 ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా. ఈ మొక్క నాటుకునే దాని నుంచి పెట్టుబడి మీకు ఏ విధంగా ఉంది? ఈ 3 ఎకరాలకి ఇంతవరకు నాకు దాదాపు 20 lakhs వరకు ఇంతవరకు ఖర్చు వచ్చింది. 20 lakhs వరకు 3 ఎకరాలకి మొత్తం. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఎకరానికి దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మొత్తం పంట వచ్చేందుకు 6 నుంచి 7 లక్షల వరకు ఖర్చు వస్తుంది మొత్తం ఇప్పటి వరకు. ఇది ఎన్ని సంవత్సరాల పంట? ఇది జనరల్ గా దీని గురించి తెలిసిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం దీనికి యాక్చువల్లీ సావు లేకుండా పంట. బై ఛాన్స్ ఏదైనా ముక్క చనిపోయింది అనుకుంటే మళ్ళీ అదే ముక్క వేరే ముక్క కట్ చేసుకుని పెట్టినా అది ఆటోమేటిక్ గా పెరుగుతానే ఉంటుంది. దీనికి 90% సావు లేదు. జనరల్ గా ఇది 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చనే ఒక ఊహ అంచనాలు జనాలు పెద్దలు చెప్తున్నారు. మీరు మొక్క పెట్టి ఎన్ని సంవత్సరాలు? నేను మొక్క పెట్టి ఇప్పటికైతే 18 నెలలు నడుస్తుంది. 18 నెలలు. ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయినాయి? ఇది ఫస్ట్ కటింగ్. ఇప్పుడు ఇంకా మొదటి కటింగ్. ఇదే మొదటి కటింగ్. అన్న మీరు మొక్క మూట ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇది మొక్క ఇక్కడ ములకలేరు దగ్గర పెరుగుపాలెం అని సిద్ధారెడ్డి అని ఉంటారు, వాళ్ళ దగ్గర. ఎట్లా ఖరీదు ఏ రేట్? ఒక మొక్క 50 రూపాయలు పడింది నాకు ఒక పీస్. అవును. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? నేను టోటల్ దీనికి 8,000 మొక్కలు తెచ్చిన. 8,000 మొక్కలు తెచ్చి పెట్టిన. మొక్కలకే నాకే 4 లక్షల చిల్లర అయింది. మొక్క 50 రూపాయలతో తెచ్చిన. ఒక ఎకరానికి కలిపి అంత 3 ఎకరాలు కలిపి నాకు అంత 8 లక్షల మొక్కలు 8,000 మొక్కలు తెచ్చిన. ఇప్పుడు ఈ పోల్స్ ప్రకారం చూసుకుంటే మీకు ఒక ఎకరానికి పోల్స్ ఎన్ని పోల్స్ పడ్డాయి? సో ఎకరాకి 400 ఫోన్లో ఏం పోతుందని చెప్పేసి ఒక ఎకరానికి. ఈ ఐరన్ విషయంలో కానీ మొత్తం మీకు ఐరన్ కి ఈ పోల్స్ కి ఎంత ఖర్చు వచ్చింది? ఐరన్, ఫోన్లు, మొక్కలు నాటేదానికి, ఎరువు, గుంతలు తీసేది అంతా కలిపి ఇంతవరకు నాకు లంసం టోటల్ ఒక 20 lakhs క్రాస్ అయింది. 20 lakhs క్రాస్ అయింది. ఇది ఇప్పుడు డబుల్ లేయర్స్ పద్ధతి. ఇది ఎట్లా సింగల్ లేయర్ మళ్ళీ డబుల్ మళ్ళీ పైన వదిలేరు. సింగల్ లేయరే కట్ చేసాక అయితలేదు యాక్చువల్లీ ఈ కాయలు. ఇప్పటికే పద్దు నుంచి నాకు అసలు బ్లడ్ వచ్చేది ఒకటి బాకీ. ఇంజక్షన్ వేసినట్లుంది ముండ్లు. సింగల్ లేయరే బెటర్ నాకు. సింగల్ డబుల్ లేయర్ వేస్తే మళ్ళీ దీనిపైన పోతుంది. దీని ఇప్పుడు మొక్కలన కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది. డబుల్ లేయర్ వేస్తే కటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక రోజు వచ్చిన కూలీలు మళ్ళీ రెండో రోజు రాడు. డబుల్ లేయర్ వేస్తే, సింగల్ లేయర్ అయితే ఎట్లా బ్యాలెన్స్ చేసుకుని కట్ చేయొచ్చు, కానీ రెండో లేయర్ వేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలిసి. అవునవును. పైన పెరిగిన మొక్కల్ని కట్ చేసుకునే దానికి ఇబ్బంది అవుతుంది. ఏమన్నా టేబుల్స్ అలాంటివి వేసుకుని ఎంత టేబుల్ వేసినా దాన్ని అప్ అండ్ డౌన్ మళ్ళీ వేరియేషన్ చేసుకుని పోను కదా. స్టూల్ ఎత్తిపెట్టేదానికి, టేబుల్ ఎత్తిపెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. సింగల్ లేయర్ ఇదే బెస్ట్, నా ఒపీనియన్ ప్రకారం ఇది బెస్ట్. అన్న ఇది డ్రాగన్ ఫ్రూట్ కి తక్కువ నీరు అంటారు, ఎట్లనా దీని గురించి? దీనికి యాక్చువల్లీ మనం కాయ గిడిచినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పెట్టాలి. కాయ మళ్ళీ సైజ్ వచ్చే టైంలో. నార్మల్ అన్న ఇది డ్రాగన్ లో ఏ వెరైటీ అన్న? ఇది అమెరికన్ రెడ్ అంటే లోపల పింక్ కలర్ ఉంటుంది, ఫుల్ పింక్ వస్తుంది. స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. దీంట్లోనే మళ్ళీ వైట్ వస్తుంది. వైట్ అంత టేస్ట్ ఉండదు. ఇదైతే రెడ్. మార్కెట్ కి ఏది బాగుంటుంది? మార్కెట్ లో ప్రెసెంట్ మార్కెట్ లో రెడ్, పింకే ఎక్కువ నడుస్తుంది. అవును అన్న ఇది డ్రాగన్ కి ఇప్పటి వరకు మీరు ఈ మందుల విషయంలో కానీ
ఈ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే గడ్డి పడుకున్నట్ల అప్పుడప్పుడు కూలోళ్ళు పెట్టి గడ్డి తీపిస్తుండాల. దీనికి సమ్మర్లంతా సాపా పౌడర్ కొట్టాలా, సాపా పౌడర్ రోగర్ కొట్టుకోవాలా. దీనికి చీమలు గొండ్రగడ్లు వస్తాయి. ఆ కొమ్మ చిగురుకోకున్నట్ల అది స్వీట్ ఉంటుంది స్టమ్. చిగురుకోకున్నట్ల గొండ్రగడ్లు చీమలు పడినంటే ఆ స్టమ్ అది మోట్ అయిపోతుంది. సో అట్లా కాకుండా బాగా చిగురాలంటే దానికి రోగరు సాపా పౌడర్ మిక్స్ చేసుకుని కొట్టుకుంటే కొమ్మ క్లీన్ గా ప్రొడక్షన్ జల్దీ వస్తుంది. అది కాకుండా ఇంకా పూత విషయంలోనూ దీనికి పూతకి ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. ఇది మేలో ఆటోమేటిక్ గా పూత తానంతకు తానే పూత స్టార్ట్ అయిపోతుంది. మే నెలలో పూత స్టార్ట్ అయిపోతుంది. మనకి జూన్ నుంచి కటింగ్ స్టార్ట్ అయింది. జూన్ నుంచి అప్ టు మనకి నవంబర్ వరకు స్టెప్ బై స్టెప్ కటింగ్ పడుతూనే ఉంటుంది. సో ఇంతే పడుతుందని అప్రాక్సిమేట్ మనం చెప్పలేము. వేరే వాళ్ళు పెట్టిండే ప్రకారం ఒక ఎకరాకి 10 నుంచి 15 టన్నుల వరకు తీస్తున్నారు. సో ఇది మనది ఫస్ట్ టైం. ప్రెసెంట్ అయితే ఈ రోజు ఒక 4 టన్నుల వరకు కాయ కటింగ్ పడింది. మొదటి కటింగ్ 4 టన్నులు పడింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఈ మంత్ ఎండింగ్ అంతా నాకు తెలిసి ఇప్పుడు ఉండే కాయ అంతా ఇది దాదాపు ఒక 10 టన్నుల వరకు కాయ కటింగ్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ కటింగ్ ఈ మంత్ ఎండింగ్ అంతా దాదాపు అప్రాక్సిమేట్ ఒక 10 టన్నుల వరకు పడే కటింగ్ అయితే మంచి దిగుబడి అయితే బాగానే ఉంది. మార్కెట్ లో ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? ఇది మార్కెట్ పక్కా ఫిక్స్ రేట్ లేదు. ఇది ఫిక్స్ రేట్ దొరుకుతుందని ఎవరు పెట్టకండి. అవునవును. గోల్డ్ ఉన్నట్ల బై ఛాన్స్ 120 పోవచ్చు, 130 పోవచ్చు, 150 పోవచ్చు, సడన్ గా 70-80కి రావచ్చు, 40-50 కూడా రావచ్చు. చెప్పలేం. ఇన్నే లక్షల డబ్బులు వస్తుందని దీంట్లో గ్యారెంటీ లేదు. అట్లా పంట అయితే వస్తుంది. కాయ మార్కెట్ పోయిందంటే ఆవరేజ్ మనకి టన్ను 40-50 పోయినా కూడా మనకి కలిసి వస్తుంది. ఒక్కసారి కటింగ్ పడిందంటే ఒక బులోరో కటింగ్ పడితే మనకి 2.5 టన్నులు కాయపోతుంది. టన్ను 50,000 పోయినా కూడా మనకి 1,20,000 ఒక బండికి వస్తుంది. 25,000 మనకి ట్రాన్స్పోర్ట్ కూలోళ్ళు దాంతో 25,000 పోయినా ఒక బండికి 1,00,000 రూపాయల దాకా మిగులుతుంది. అన్న, ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి ప్రకారం 1 కిలో ధర ఎంత పైన పోతే మీకు గిట్టుబాటు ధర అవుతుంది? దీనికి మనిషికి నా అంచనా ప్రకారం ఇది 40-50 రూపాయలు టన్ను పోయినా కూడా 40,000-50,000 టన్ను పోయినా కూడా లాస్ లేదు. ఎలా అంటే అప్ టు మే జూన్ నుంచి మనకు అప్ టు నవంబర్ ఎండింగ్ వరకు కటింగ్ పడుతూనే ఉంటుంది. సో ఇన్నే టన్నులు పడతామని చెప్పేసి మనం చెప్పలేం. అప్రాక్సిమేట్ మనకి 15-20 టన్నులు కిలో 50 రూపాయలు పైన కానీ గిట్టుబాటు కలిసి. ఫస్ట్ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఏం పెట్టుబడి ఎక్కువ ఉండదు. తర్వాత నీకు నాకు తెలిసి 3 ఎకరాలకే కలిపి నీకు దాదాపు 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇయర్లీ 2 నుంచి 2 లక్షల వరకు ఖర్చు రావచ్చు. ఎరువులు, పసులు ఎరువు, కోళ్ళ ఎరువు, స్ప్రేయింగ్, సాపా పౌడర్, కాంప్లెక్స్ ఎరువులు అట్లాంటివి ఏం లేదు. కాయ క్వాలిటీ వచ్చేదానికి, కాయ షైనింగ్ వచ్చేదానికి బోరన్ వదులుతాం కాయ కటింగ్ పడే టైంలో డ్రిప్ లో, అంతేగాని వేరే ఇంకేం పెద్దగా లేదు. డ్రిప్ ఎందుకు మీరు పైన వేసుకున్నారు, కింద కాకుండా? పైన వేసినా అంటే యాక్చువల్లీ ఈ గడ్డి పెరిగినాడు, గడ్డి పీకేదానికని మళ్ళీ ఎరువు వేసినాడు, పైపులు పూనుకోపోతాను ఒక ఉద్దేశంతో, అదే ఫ్యూచర్ లో అట్లే ఉండాలా, మళ్ళీ దాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు ఒక ఉద్దేశంతో నేను నా టెక్నాలజీతో నేను పైన చేసిన. అన్న, మొక్కకి మధ్య దూరం ఎంత మెయింటైన్ చేసినారు? ఇది ఒక 4 నుంచి 4కి 8 ఫీట్లు ఉంటుంది. ఆ 8 ఫీట్లలోనే మనం 8 నుంచి 10 మొక్కలు పెట్టుకోవచ్చు. 10 మొక్కలు. ఇట్లా వెడల్పు అయితే వెడల్పు 4 నుంచి 4కి 14 అడుగులు వెడల్పు గ్యాప్. పెద్ద ట్రాక్టర్ 14 అడుగులు గ్యాప్ పెట్టుకుంటే ఫ్యూచర్ లో మనకి ట్రాక్టర్ ఎరువులు వేసేదానికి, మందులు కొట్టేదానికి అన్నిటికీ ట్రాక్టర్ పోతుంటే గాలి వాతావరణం అంతా బాగానే తగులుతుంది కాబట్టి మనకి బాగుంటుంది. దగ్గర పెట్టుకోవచ్చు, బట్ ఏమంటే దగ్గర పెట్టుకుంటే మనకి గాలి వాతావరణం సెట్ కాదు, గాలి తక్కువ అయిపోతుంది. సో స్టమ్ కి మంచి ఆక్సిజన్ దొరక ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో 14 అడుగులు వెడల్పుతో పెట్టినాం. అన్న, మామూలుగా చాలా మంది రైతులు మూట చూసి ఇట్లా ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అయినామని చెప్తుంటారు. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఏడో కూర్చుంటే మనకు పంట రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కేర్ తీసుకోవాలా. మన ఇంట్లో మన కొడుకుల్ని, బిడ్డల్ని నువ్వు ఎట్లా చదివిస్తావు, వాడు ఎట్లా చదువుతాడు, చదివేళ్తాడు, వాని పైన ఎంత ఇంట్రెస్ట్ పెడతావు. సో దీనిపైన కూడా అంతే మనం కేర్ తీసుకుంటే 100% లాస్ అంతా లేదు, 100% సక్సెస్ఫుల్ పంట ఇది. ఎలా అంటే కేర్ తీసుకోవాలా. మనం ఊరికే పంట పెట్టేసి, ఇప్పుడు నేను యాక్చువల్లీ పంట పెట్టినాను, నేను ఉండేది బెంగళూరులో. సో నేను బెంగళూరులో ఉంటే నాకేం పంట వస్తుందంటే రాదు. ఇది నేను వీక్లీ వన్స్ వస్తుంటాను, దీనికి ఏం కావాలో చూస్తుంటాను, టైం టు టైం నీళ్ళు పోతున్నాయా లేదా, ఏం ఎరువులు కావాలా, ఏం మందులు కావాలా, ఏం స్ప్రేయింగ్ కావాలా, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి సక్సెస్ఫుల్ గా వచ్చింది. అన్న, 1 ఎకరానికి డ్రాగన్ పెడితే వాటర్ ఎన్ని ఉండాలి? దీనికి 1 ఇంచు నీళ్ళు ఉన్నా కూడా 1 ఎకరా పంట కాపాడుకోవచ్చు. 1 ఇంచు నీళ్ళు వచ్చినా కూడా 1 ఎకరా మనం పంట పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు 3 ఎకరాలు కలిపి ఎన్ని వాటర్ ఉన్నాయి? మనకి వాటర్ అంటే యాక్చువల్లీ మనది సంప్ ఉంది, పెద్దది సంప్ కట్టేసినాం. అన్ని బోర్ల నీళ్లు దాంట్లో వదులుకుంటాం, దాంట్లోంచి ఇక్కడ మనం జంప్ చేసుకుంటున్నాం.
ఒకే మోటార్ అని కాదు, మనం 5-6 బోర్లు ఉన్నాయి, 5-6 బోర్ల నీళ్లు దాంట్లోకి పోతాయి, దాంట్లో నుంచి మళ్ళీ అవుట్పుట్ డ్రాగన్ వదులుతాం. ఇది క్రాప్ ఏ నెలలో స్టార్ట్ అవుతుంది? ఇది జూన్, మనకి మేలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, జూన్ నెలలో కటింగ్ స్టార్ట్ అయింది, సేమ్ టైం కంతా కటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ నుంచి అప్ టు నవంబర్ వరకు మీకు స్టెప్ బై స్టెప్ కటింగ్ పడుతూనే ఉంటుంది, క్రాప్ అప్పటి వరకు వస్తానే ఉంటుంది. పూత బ్యాక్ టు బ్యాక్ పూత వస్తుంటుంది, కాయ ఉంటుంది, పూత కంటిన్యూ ఉంటుంది. ఆఫ్టర్ నీకు నవంబర్ కు 6 మంత్ వరకు కంటిన్యూ కాయ ఉంటుంది. ఇది మీరు ఎవరీ 45 డేస్ వన్ టైం కటింగ్ పడుతూనే ఉంటుంది. 45 days కి 45 days అంటే అది డిపెండబుల్, పవర్ ఎట్లా వస్తుందో దానిపైన డిపెండ్. ఇప్పుడు ఈ వీక్ కట్ చేసినాము, మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ కట్ చేయాలా, నెక్స్ట్ వీక్ మోస్ట్లీ 2 టన్నులు కావచ్చు, మళ్ళీ నాకు ఈ మంత్ ఎండ్ కంతా 8 నుంచి 10 టన్నులు కావచ్చు. అది అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా 1 month కి అట్లా వస్తూ ఉంటుంది. ఎన్ని బాక్సులు అయినాయి? 190 బాక్సులు ఏమైనాయి. ఇప్పుడు ఎట్లా పోతుందని ధర? ఇది మనము ఇంతే రేట్ ధర దొరకదని మనం చెప్పలేము. దీన్ని రేపు అర్లీ మార్నింగ్ నేను మార్కెట్కి పెట్టి మార్కెట్ లో అరా చేసి ఇచ్చే అప్పుడే మనకి ప్రైస్ తెలిసేది. అంతవరకు మనం ఏం చెప్పలేము. పోతుందని చెప్తారు, 120, 130 వరకు, 140 వరకు పోతుందని చెప్తారు. సో మనం అక్కడ రేపు పొద్దున ఏమైతే మనకు మార్కెట్ రేట్ దొరుకుతుందో అదే మనకు ఒరిజినల్ రేటు. మీరు వెళ్తున్నారా? నేను వెళ్తున్నా. ఎక్కడన్నా మార్కెట్? హైదరాబాద్ బాటసింగారం. ఓకే, థ్యాంక్ యూ. చెప్తున్నారు అన్నగారు, డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక 8,000 మొక్కలు పడ్డాయని చెప్తున్నారు 3 ఎకరాలు కలిపి. ఈ 3 ఎకరాలు కలిపి పెట్టుబడి దాదాపుగా 20 లక్షలు పెట్టుబడి అయిందని చెప్తున్నారు. మొదట కంబాలకైతేనేమి, ఐరన్కి అయితేనేమి, ఇలా సిమెంట్ పోల్స్కి అయితేనేమి, డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, అలా మోటా పెట్టుబడి వస్తుంది. తర్వాత పెట్టుబడి అయితే ఎక్కువ రాదు. ఒకసారి పెట్టుబడి పెడితే నిరంతరం అయితే పంటలు తీసుకోవచ్చు అనేది వారు చెప్తున్నారు. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. మరొక పంట సాగుతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.